చిల్ అయితే కూల్ కూడా కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు నా బర్త్డే అనమాట. సో నేను మా బావ రోజు మేమిద్దరమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. విషెస్ చెప్పిన అందరికీ చాలా థ్యాంక్ యూ. సో హ్యాపీ బర్త్డే టు మీ. నా బర్త్డే చాలా మంది విష్ చేశారు, చాలా చాలా థ్యాంక్ యూ. కొంతమంది మెసేజెస్ చేశారు, కొంతమంది కాల్స్, ఇంకా కొంతమంది కామెంట్ చేశారు. ఎలా చేసినా నాకు అయితే విష్ చేశారు కదా, సో నన్ను గుర్తుపెట్టుకొని చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకొందరు అయితే ఎగ్జాక్ట్గా 12కి విష్ చేశారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఆ టైంలో కూడా నన్ను గుర్తుపెట్టుకొని మెసేజ్ చేసినందుకు. ఫస్ట్లీ మీకైతే నేను ఈ కేక్ గురించి చెప్తాను. ఈ కేక్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే, నార్మల్గా ఎప్పుడు కూల్ కేక్సే మనం కేక్ కటింగ్ చేస్తూ ఉంటాం కదా, ఈ మధ్య అరుణ్ ఐస్ క్రీమ్ది కేక్ కూడా చాలామంది చేస్తున్నారు. సో నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను, ఐస్ క్రీమ్ కేకే. సో చాలా బాగుందన్నమాట, ఎక్కువ అయిపోదు, సేమ్ ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో అదే ఉందన్నమాట. బాగా నచ్చింది నాకు. ఈసారి ఎలాగైనా ఐస్ క్రీమ్ కేకే కట్ చేద్దామని చెప్పేసి ఐస్ క్రీమ్ కేకే మేము వెళ్ళి తెచ్చుకున్నామన్నమాట. అక్కడ ఆల్రెడీ చెప్పు పెడితే వాళ్ళు అయిపోయిందని చెప్పారు. వాళ్ళు ఇంకా మామూలే కదా, సేల్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇంకో బ్రాంచ్ అయితే చెప్పారనమాట, అక్కడ కూడా ఉంటాయని చెప్పేసి. సో మాకైతే అక్కడ చాక్లెట్ ఫ్లేవర్ బాగా కనిపించింది, అందుకని చెప్పేసి చాక్లెట్ ఫ్లేవర్ అయితే తెచ్చుకున్నాము. చాలా బాగుంది కేక్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నువ్వే కొట్టుకుంటున్నావు. ఎవరు కొట్టాలన్నప్పుడు మన బర్త్డే మనమే కొట్టుకోవాలి బాబా. మన బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేయరు ఈ ప్రపంచంలో. ఇయర్ ఏంటో ఇది, నాకు ఆ స్పార్క్స్ వచ్చేదైతే వెలిగిస్తూ ఉంటాను, భయపడకూడదు అనుకుంటూనే ఉంటాను, కానీ అది సడన్గా సౌండ్ వచ్చేసరికి భయం వేస్తుంది అనమాట. సో ఇంకా అది ఇంకా మామూలే కదా. నెక్స్ట్ ఇంకా కేక్ కట్ చేసేసి ఫస్ట్ మా బావకి పెట్టేసి తర్వాత నేను కూడా తిన్నాను. ఈ వీడియోలో మోస్ట్లీ నేను కేక్ తినేదే ఉంటుంది, ఎందుకంటే నాకు బాగా నచ్చింది కేక్. అసలు నాకు వదిలిపెట్టాలనిపించలేదు అనమాట. ఇంకోటి ఏంటది, ఫ్రిడ్జ్లో పెట్టామా, డీప్ ఫ్రీజర్లో కొంచెం గట్టిగా ఉండింది, కానీ బయట పెట్టేస్తే అది కరిగిపోతుంది మొత్తము. సో అందుకే డీప్ ఫ్రీజర్ లో పెట్టామన్నమాట. కొంచెం కట్ చేయడానికి కష్టం ఉన్నా కూడా బాగుంది టేస్ట్. అంతా పక్కన పెట్టేస్తే నేను మా బావ ఇద్దరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు నా లైఫ్ లో ఒక బర్త్డే ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు ఇంత స్పెషల్ అంటే, మామూలుగా బర్త్డే అంటే ఒక 10-20 మంది పక్కన ఉంటే అది సూపర్ గా ఉంది అనిపిస్తుంది, కానీ నాకు అసలు ఈరోజు ఆ థాటే పోయిందనమాట. అలాంటి ఆలోచన అవసరం లేదు. ఉండి వాళ్ళు మొత్తం అన్ని చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఇలాంటి బర్త్డే కదా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అసలు నేనేం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఇదంతా సడన్ ప్లానింగే జరిగింది, ఏది ముందు ప్లాన్ చేయలేదు. ఇప్పుడైనా నేను అనుకునేది అయితే ఒక్కటే ఉంటుంది, వాళ్ళు ఏం చేశారు, ఎంత చేశారు అనేది పక్కన పెడితే మన కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది నేను ఆలోచిస్తాను. నిజంగా నాకు అది వర్త్ అనిపిస్తుంది అలా చేసినప్పుడు అంతా. ఇంకోటి ఏంటంటే, చాలా మంది బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చాడని చెప్పేసి అడిగారు అనమాట. బర్త్డే గిఫ్ట్ అయితే నేను ఒక 1 month ముందే అడిగేశాను, అదేంటో కూడా మీకు చెప్పేస్తాను. 1 month ముందు అడిగే బర్త్డే గిఫ్ట్ ఏంటా అని చెప్పి 10 seconds లో ఆలోచించేసే ఉంటారు కదా, అంత కష్టపడకండి, నేనే చెప్పేస్తాను. ఏం లేదండి, మా బావకి హాలిడేస్ తక్కువ ఉంటాయి, సో ఇంట్లో తక్కువ ఉంటాడు. సో ముందే చెప్పేశాను అనమాట, నా బర్త్డే రోజు అయితే లీవ్ పెట్టేసుకో, ఆ రోజు అంతా నాతోనే ఉండి బయటకు వెళ్దాం, ఆ రోజు మొత్తం టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అదొక్కటే అడిగాను. అదొక్కటైతే కష్టపడి తీర్చేశాడు. ఇంకేదన్నా కావాలని చెప్పి కూడా అడిగాడు, కానీ నాకు ఇంకేం వద్దనిపించింది. ఆ టైంలో నాకు హ్యాపీగా అనిపించింది, ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపించింది. మొత్తానికి నా బర్త్డే ఇలా జరిగింది. ఫొటోస్ వీడియోస్తో మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాము. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.